యెహోవా అతని తట్టు తిరిగి, బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతుల్లో నుండి ఇజ్రాయేలును రక్షింపుము. నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా, అతడు చిత్తము నా యేలినవాడా, దేని సహాయం చేత నేను ఇజ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబం మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా ఆయననేమి, నేను నీకు తోడై ఉందును గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదువని సెలవిచ్చాను. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 14-16 వచ్చిన వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు నవంబర్ 12 ట్యూస్డే. గుడ్ మార్నింగ్ పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల, ఇతర దేశాల మన ప్రియులందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. కృప మీకు సమృద్ధి కలుగునుగాక. ఫ్రెండ్స్, ఇక్కడ దేవుడు భయపడుతూ శత్రువులకు జడిసి మాటున ఉన్నటువంటి వ్యక్తితో, విజయంతో దేవుడు మాట్లాడుతున్నాడు. వెళ్ళి బలము తెచ్చుకో, మిద్యానీయుల చేతుల నుంచి ఇజ్రాయెలును రక్షించు, నిన్ను పంపినవాడు నేనే అన్నాడు. అతను సందేహపడ్డాడు. అతని క్యాస్ట్, అతని ఎడ్యుకేషన్, అతని టాలెంట్ నాకు ఏమీ లేవయ్యా అని చెప్పాడు. కానీ ప్రభు అంటున్నారు, నేను నీకు తోడై ఉంటా. ఒకే మనిషిని హతం చేసినట్టుగా మిద్యానీయులను హతం చేస్తావు. గో అన్నాడు దేవుడు. అంటే దేవుడు తోడై ఉంటే విజయమేనండి. అందుకని ఫ్రెండ్స్, ఒక్క సత్యాన్ని గ్రహించండి. ముందులో కొంచెం సందేహపడిన మనడు గిద్యోను తర్వాత బలం తెచ్చుకొని దేవుడు చెప్పినట్టుగా వెళ్ళాడు. మిద్యానీయుల చేతిలోంచి ఇజ్రాయెల్ని రక్షించాడు. దేవుడే అద్భుతం చేశాడు. ఒక్క విషయాన్ని గమనించండి. అందుకనే మనుషులు నాకు తోడున్నారు, లేదా నా ఎడ్యుకేషన్ ఇది, నా టాలెంట్ ఇదని ఎప్పుడు నాకు అది లేదే, ఇది లేదే అని ఎప్పుడు ఆలోచించుకో. మనుషులను నమ్ముట కంటే, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలంటాడు. దేవుడి మీద భారమై, దేవునికి తోడై ఉన్నాడా, ప్రతి విషయంలో విజయమే. ఒక మనుష్యుడు అర్థం చేసినట్టుగా చేస్తాను నువ్వు ఇలా అన్నాడు దేవుడు. అంతే, అదే జరిగిపోయింది. అసలు యుద్ధం లేదు అక్కడ. అద్భుతం. ఓకే, అసలు ఆశ్చర్యం. ఎలాంటి విజయం అండి గిద్యోను కాలంలో దేవుడు చేసింది. అలాంటి విజయాన్ని ఈ పరిచర్లో మనకి, నీకు, నాకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. బలం తెచ్చుకుందామా, దేవుని మీద ఆధారపడదాం, దేవునితో రిలేషన్ పెంచుకో, దేవునితో ఫెలోషిప్ పెంచుకో, దేవుని స్వరం వినేట్టు ఎదుగు, ఆ అభిషేకాన్ని వాడు. దేవుడు బలాన్ని ఇస్తాడు, విజయాన్ని ఇస్తాడు. ఆయన విజేత, ఆయనకి ఎన్నడూ అపజయం లేదు. ఏ దుష్టుడు, ఏ సాతాను, ఏది నీ ముందు, ఏ ఓటమిని నిలవలేదు. ఏది నేను తరుముతున్నావు దాన్ని తరుముతావు నువ్వు. అంతే. దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చునుగాక. ఈరోజు నీ కృపనిచ్చునుగాక. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో, భయపడక. ప్రార్థన, ఆశ్చర్యకడ నీ కొందనాలు అయ్యా. గిద్యోను బలపరిచిన దేవా, ఈరోజు ఈ వాక్యం ద్వారా, వాగ్దానం ద్వారా మా అమ్మను బలపరుస్తున్నావు. ఈ దినమంతులు నీ హస్తం చాపండి. ఎవరు భయముతో, ఎవరు అపజయముతో, ఎవరు అవమానంతో ఉన్నారు, లేవనెట్టండి. గిద్యోను తోడై ఉండి మాకు విడుదల, విజయాన్ని, కృపను, సమాధానం దయచేయండి. అయ్యా, మందిరం స్థలం కోసం ఎంతో ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ కొన్నదాని విషయంలోనేమో ఆటంకాలు కన్స్ట్రక్షన్ చేయకుండా, ఇక్కడేమో నేను ఈ డిసెంబర్ ఎండ్ ఖాళీ చేయాలా, వేరే ప్లేస్ దొరకలేదు, ఆ ఫంక్షన్ హాల్ రేటు తగ్గట్లేదు. ఎలా నువ్వు అద్భుతం చేస్తావు, నీ పాదాలకు అప్పగిస్తున్నావు. మీ కృపాస్త్రాలను అద్భుతం చేసి, కృప తెరిచి డోర్స్ ఓపెన్ చేయండి. మీరు కల్పించుకొని గిద్యోను ఎవరైతే అద్భుతం జరిగిపోయింది అంతే. అలాగే మీరు కల్పించుకోండి ఈ పరిచర్య విషయంలో. అలాగే ఎవరు అనారోగ్యం వారిని స్వస్థపరచండి, ఎవరు బలహీన వారిని బలపరచండి, ఎవరు జాబ్ లేదు వాళ్ళకి జాబ్ ఇవ్వండి, ఎవరు ఐక్స్ కోరిన ఐక్స్ ఇవ్వండి. నాయన పరిచర్య కూడా ప్రార్థిస్తున్న గుప్పులు మీద ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, గొప్ప కార్యాలు చేయండి, మీతోడు మాతో ఉంచండి. ప్రతి సమస్యకు బ్రేక్ త్రూ ఇవ్వండి. పెళ్లి కాని పెళ్ళి అవ్వాలి, గర్భఫలం పొందాలి, గర్భిణీ స్త్రీ క్షేమ సుఖప్రసవాలు పొందాలి, అద్భుతాలు చేయండి. జైలు నుంచి ఆశీర్వదించి మహిమ చెందండి. అయ్యా, రాజేష్ వర్మ గారు కుమారుడు కిరణ్ వర్మను స్వస్థపరిచి అద్భుతంగా విడుదల ఇవ్వండి. ప్రతి ఒక్కరిని దర్శనం దీవించి కృప చూపించమని, మేలు తన విదేశాలు మా ప్రియులు కూడా జ్ఞాపకం చేసుకో. జకరియా కూడా అద్భుతమైన జాబ్ ఇచ్చి మిరాకిల్ చేసి మహిమ చెందండి. ప్రతి ఒక్కరిని దీవించండి, కృపాక్షేమాలు తోడగించి నడిపించండి. దీవించి ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ పెట్టిన దీవించి దేవుడు దీర్ఘాయుషుని కృప సమాధానం ఇచ్చునుగాక. ఆమేన్, ఆమేన్. ఇక్కడ 2 ఏకర్స్ ప్లేస్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ ఈ ప్రేయర్లోకి పెంచే పరిచారకులారా, కన్వెన్షన్ హాల్ కోసం మాకు స్థలం కావాలని, మనకి అమీర్పేట నుంచి కుకట్పల్లి వరకు ఎక్కడన్నా దొరుకుద్దేమో. ఒక్క ప్రయత్నం ఎందుకు చేయకూడదు? ట్రై చేయండి. రిషి జ్వరంతో ఉన్నాడు, రిషి కోసం కూడా ప్రే చేయండి. యేసు రిషికి మంచి అద్భుతంగా స్వస్థత, విడుదల కృపనిచ్చునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ నైస్